నిఫ్టీ ఈ వారం మనం చూస్తే కనుక గత 2 వారాల బ్యాక్ ఏదైతే ఒక పెద్ద బిగ్ ఫాల్ వచ్చిందో ఒక కన్సాలిడేషన్లో ఉందని చెప్పొచ్చు. సో మనకి చూసాం 27th అక్టోబర్ రోజు ఆల్మోస్ట్ ఆ వారం చూస్తే కనుక 19,556 నుంచి 18,830 అంటే ఆల్మోస్ట్ 700 పాయింట్స్ పడినాక గత వారం ఒక చిన్న రికవరీ రావటం చూసాం. అండ్ ఈ వారం కూడా ఆల్మోస్ట్ 19,400 దగ్గర ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే నిఫ్టీ ఇంకా ఇన్సైడ్ బార్లోనే ట్రేడ్ అవుతుంది. 2 వారాల బ్యాక్ వెళ్ళి మనం చూస్తే కనుక ఇన్సైడ్ బార్లోనే ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ వారం మాత్రం చాలా స్ట్రిక్ట్ కన్సాలిడేషన్లో మనకి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది చూసాం. సో 19,309 లో రావటం చూసాం, 19,464 అంటే 150-200 పాయింట్స్లోనే కన్సాలిడేషన్ అయింది. అండ్ అది కాకుండా మనకి ఆల్మోస్ట్ 2 గ్యాప్స్ అనేది ఫామ్ అవటం చూసాం. సో 19,309 అండ్ 276 ఒక గ్యాప్ ఫామ్ అవటం చూసాం డే చార్ట్స్లో. అదేవిధంగా లాస్ట్ వీక్ ఏదైతే 19,175, 19,210 ఉందో ఆ 2 గ్యాప్స్ కూడా ఒక కీ సపోర్ట్గా మనం భావించవచ్చు. ఇకపోతే 200 డే మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అవుతుంది నిఫ్టీ. కోర్స్ అది చాలా ఫార్ ఉంది, 18,830. అండ్ 20 డే మూవింగ్ యావరేజ్ దగ్గరలోనే ఇప్పుడు నిఫ్టీ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం మనం. సో 19,361 20 డే మూవింగ్ యావరేజ్ జస్ట్ అబౌట్ 40-50 పాయింట్స్ పైన ట్రేడ్ అవుతుంది. సో ఈ వారం మొత్తం మనం చూస్తే కనుక ఎవ్రీ డే ఒక డోజీ ఫార్మేషన్ రావటం చూసాం. సో ఆ డోజీ మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటి అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈక్వల్గా ఫైట్ చేశారు అండ్ నోబడీ హ్యాస్ విన్ ద బ్యాటిల్. సో ఈ కన్సాలిడేషన్ ఇస్ వెరీ గుడ్. సో రానున్న రోజుల్లో మార్కెట్ ఇంకొద్ది కన్సాలిడేషన్ అయ్యి ఎప్పుడైతే 19,556 పైన ట్రేడ్ అవుతాం మొదలెడుతుందో అదొక బ్రేక్అవుట్గా మనం మార్కెట్ పరిగణించవచ్చు. అదర్వైజ్ మార్కెట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు, 19,300 నుంచి 19,600 మధ్యలో. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఉంది నిఫ్టీ కన్నా కంపేరిటివ్లీ అని చెప్పొచ్చు. ఎందుకంటే 3 వీక్స్ బ్యాక్ హై ఏదైతే ఫామ్ అయిందో 43,831, సో అది ఈ వారం బ్రీచ్ అవటం చూసాం. సో ఎప్పుడైతే ఇలాంటి మూవ్స్ వస్తాయో ఐ థింక్ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. బట్ ఏదైనప్పటికీ 20 డే మూవింగ్ యావరేజ్ 43,570 దగ్గర మనం ఉంటాం చూసాం. సో నా ఉద్దేశంలో ఇక్కడి నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీలో స్ట్రెంత్ వచ్చే ఛాన్స్ ఉంది. 44,500 దాకా కూడా అప్ సైడ్ మూవ్ వచ్చే ఛాన్స్ బ్యాంక్ నిఫ్టీలో మనకు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్ మనం సపోర్ట్స్ చూసుకుంటే కనుక 200 డే మూవింగ్ యావరేజ్ అవుతుందో 43,258 అంటే ఒక 600 పాయింట్స్ కింద ఒక కీ సపోర్ట్ ఉంది. సో 2 ఇండిసెస్ కూడా బై ఆన్ డిప్స్గానే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ వారం మనకి వొలటాలిటీ ఇండెక్స్ చూస్తే కనుక ఒక మంచి కూలింగ్ ఆఫ్ అవటం చేసాం. సో ఆల్మోస్ట్ 11.3, 11.4 నుంచి ఏదైతే 10.8కి రావటమో ఐ థింక్ అది బుల్స్కి అనుకూలంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ వారం సెక్టర్స్ మనం చూస్తే కనుక ఏ సెక్టర్స్ ఎక్కువ పర్ఫామ్ చేసాయని చూస్తే కనుక పాజిటివ్లో ఉన్న సెక్టర్స్లో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ ఒకటి, హెల్త్ ఒకటి. సో ప్రైవేట్ బ్యాంక్స్లో మనందరికి తెలిసిందే ఏయూ బ్యాంక్ కానీ ఇండస్ ఇండ్ బ్యాంక్ కానీ కొద్దిగా అవుట్ పర్ఫామ్ చేయడం చూసాం. హెల్త్ ఇండెక్స్లో అపోలో కానీ ఈ స్టాక్స్ అన్నీ కూడా దే హావ్ డన్ వెల్ ఈ వారం. అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ సెక్టర్ మనం అనుకుంటే కనుక ఇట్ వాజ్ లైక్ ఎనర్జీ. సో పిఎఫ్సి, ఆర్ఈసి ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక న్యూ హైలో ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. అదేవిధంగా ఇన్ఫ్రా, ఫార్మా ఒకటి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫార్మా ఇండెక్స్ ఆల్మోస్ట్ 3 వీక్స్ హై పైన క్లోజ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ ఫార్మా రానున్న రోజుల్లో ఇంకొంచెం పుల్ బ్యాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అఫ్కోర్స్ మనందరికి తెలిసిందే రియాలిటీ హాస్ డన్ వెరీ గుడ్. సో లాస్ట్ 3 వీక్స్ నుంచి ఏదైతే అప్ మూవ్ రావటం చూస్తున్నామో వాటిలో ఇంకా ర్యాలీ కొనసాగింది. సో స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, ఓబ్రా రియాలిటీ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ ఇవన్నీ కూడా ఒక మంచి అప్ మూవ్ రావటం చూసాం. సో సైడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్స్ లైక్ శోభా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ఇవన్నీ కూడా దే హావ్ డన్ వెరీ గుడ్. ఎందుకంటే వాటి సేల్స్ అవి ఎక్కువ పెరిగాయి కాబట్టి ఐ థింక్ రియల్ ఎస్టేట్ ఈస్ డూయింగ్ గుడ్ కాబట్టి ఆ ఇండెక్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ రావటం చూసాం. ఇక నెగటివ్ ఉన్న సెక్టర్ మనం చూస్తే కనుక ఇట్ వాస్ కన్స్ట్రక్షన్ క్లియర్లీ. సో కొన్ని స్టాక్స్ ఏవైతే ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ ఒక మంచి రిట్రేస్మెంట్స్ రావటం చూసాం. అదేవిధంగా ఫినాన్షియల్ సర్వీసెస్లో దెర్ వాజ్ సమ్ సెల్ ఆఫ్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సెక్టర్ ఇట్ హ్యాస్ నాట్ డన్ గుడ్. సో మనకి చూసాం ఈ వారం బజాజ్ ఫైనాన్స్లో ఒక క్యూఐపీ రావటం చూసాం. ఆఫ్టర్ క్యూఐపీ ఆల్మోస్ట్ ప్రైస్ డిక్లేర్ అయినాక ఒక 7-8% కూడా కరెక్ట్ అవటం చూసాం టాప్ నుంచి. సో అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన M&M ఫైనాన్స్ ఇవన్నీ కూడా దే ఆర్ నాట్ డన్ గ్రేట్ ఈ వారం. సో అందుకే ఫైనాన్షియల్ సెక్టర్ అనేది ఒకటి వీక్నెస్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. అండ్ ఇంకా అండర్ పర్ఫామ్ చేసిన సెక్టర్లో మనకి మీడియా అండ్ ఐటీగా చెప్పుకోవచ్చు. సో మీడియా అండ్ ఐటీ ఏదైతే లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉందో అది ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. స్టాక్స్ లైక్ హెచ్సిఎల్ టెక్ కానీ, ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ కూడా కొద్ది నెగటివ్గా క్లోజ్ అవటం చూసాం.
అండ్ ఇంకో సెక్టర్ మనం ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే లాస్ట్ 5 వీక్స్గా ఒక ట్రిమెండస్ ర్యాలీ రావటం చూసాం, అవి కొద్దిగా కూల్ ఆఫ్ స్టేజ్లో ఉండటం చూసాం. సో ఆ సెక్టర్ కూడా కొద్దిగా వీక్గా ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఇంకా క్యాష్ మార్కెట్కి మనం వస్తే కనుక రిజల్ట్స్ సీజన్ కొనసాగుతుంది ఇంకా కంటిన్యూస్లీ. ఈ వారం కూడా కొన్ని కంపెనీస్ మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. సో రిజల్ట్స్ బాగా ఇచ్చిన కంపెనీస్ని రివార్డ్ చేయడం చూస్తున్నాం అండ్ రిజల్ట్స్ బాగాలేని కంపెనీని పనిష్ చేయడం చూస్తున్నాం. సో టు నేమ్ సమ్ ఫ్యూ స్టాక్స్ మనం చూస్తే కనుక న్యూలాండ్ ల్యాబ్, ఐ థింక్ ఇట్ హాస్ గాన్ అప్ 15% ఆర్ 20% ఈ వారం. ఎందుకంటే 4,000 రూపీస్ ఉన్న స్టాక్ 5,500 అంటే 1,500 రూపీస్ ఈ ఒక్క వారంలోనే మూవ్ రావటం చూసాం. సో రిజల్ట్స్ బాగున్న కంపెనీలు ఏమవుతుందంటే ఫాలో అప్ బయింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో అది మనం గమనించాలి కేర్ఫుల్గా. ఆఫ్కోర్స్ చేసి కొనాల్సిన అవసరం లేదు, కొద్ది రీట్రేస్ అయినప్పుడు ఆ స్టాక్ వాచ్ లిస్ట్లో పెట్టుకుని వీ నీడ్ టు బాయ్. అదేవిధంగా అడోర్ వెల్డింగ్, హెచ్బిఎల్ పవర్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ఇవ్వటం చూసాం. రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో వాటిని పనిష్ చేయడం చూసాం. అఫ్కోర్స్ వీకెండ్లో కొద్ది పెరిగినప్పటికీ ఐ థింక్ జిఎండిసి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 400 రూపీస్ నుంచి 300 రూపీస్ దాకా అంటే ఆల్మోస్ట్ 20% పడతాం చూసాం రిజల్ట్స్ బాగాలేనందుకు. బట్ అఫ్కోర్స్ కొద్ది మిడ్ క్యాప్స్లో మళ్ళీ బయింగ్ వచ్చింది కాబట్టి ఒక స్వల్పంగా రీట్రేస్ అవటం చూసాం. అండ్ వారాంతరంలో క్యాంపస్ స్టాక్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఆ స్టాక్ షూస్ చేసే కంపెనీ అది. సో ఆ స్టాక్ కూడా ఒక బ్యాడ్ రిజల్ట్ ఇవ్వడంతో లైఫ్ టైంలో కూడా రావటం చూసాం. సో ఇలా మనకి రిజల్ట్ సీజన్ ఐ థింక్ నవంబర్ 15th వరకు కొనసాగుతుంది. మేజర్ కంపెనీస్ అన్నీ కూడా నవంబర్ 15th లోపు వస్తాయి కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షనే క్యాష్ మార్కెట్లో ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ మనకు ఆల్రెడీ కన్సాలిడేషన్లో ఉండే ఛాన్సే ఎక్కువ ఉంటుంది. అఫ్కోర్స్ మనకు ఆదివారం దివాళీ స్పెషల్ ముహూర్త్ సెషన్ ఉంది ఈవినింగ్ 6:15 to 7:15 వరకు. ప్రాబ్లీ అది ఒక ఫస్ట్ సెషన్ అనుకుంటే కనుక నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్ కొద్ది కన్సాలిడేషన్ ఉండే ఛాన్స్ ఉంది. బ్రాడర్గా మనం చెప్పుకోదగ్గది ఏంటంటే నెక్స్ట్ వీక్ అగైన్ థర్స్డే ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి 19,176 ఏదైతే సెకండ్ గ్యాప్ ఉందో అది ఒక కీ సపోర్ట్గా ఉంటుంది. అండ్ 3 వారాల హై ఏదైతే ఉందో 19,556 అదొక రెసిస్టెన్స్గా మనం పేర్కోవచ్చు నిఫ్టీ పరంగా చూస్తే కనుక. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ పాయింట్స్ అనేది చాలా నియర్ టు మూవ్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 43,569 ఏదైతే అంటే ఇక్కడ నుంచి 200 పాయింట్స్ కింద ఫస్ట్ సపోర్ట్ ఉంది. దాని తర్వాత 43,258 ఏదైతే ఉందో ప్రాబ్లీ 200-day మూవింగ్ యావరేజ్ అదొక సెకండ్ ప్రైస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. అండ్ అప్ సైడ్ మనం పొటెన్షియల్ చూస్తే కనుక ఈజీగా 45,800 దాకా 44,800 దాకా బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వీక్లో. ఎందుకంటే ఒక 3 వీక్స్ హై అబోవ్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో మేబీ కమింగ్ వీక్లో ఒక బ్రేక్అవుట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది ఈ వారం మార్కెట్ విశ్లేషణ.